ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1వ అధ్యాయం 1 మరియు 2వ వచనములు. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనను నీకు తగలదు. కీర్తనలు 121వ అధ్యాయం. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. కీర్తనలు 91వ అధ్యాయము. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. కీర్తనలు 91వ అధ్యాయము. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనలు 91వ అధ్యాయము. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 51. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 128. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 121:8. యెహోవా నా ప్రభువా, నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిన ఉండునట్లుగా నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 23. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఫిలిప్పి 4వ అధ్యాయం 19వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశ్యములు సఫలమగును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. సామెతలు 16. దేవుడు ప్రేమస్వరూపి అయ్యున్నాడు. ప్రేమయందు నిలుచుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. ఈలోక ప్రేమ కాదు గాని సర్వశక్తుడైన దేవుని ప్రేమను నీవు రుచి చూచిన ఎడలా దేవుడు తన నిత్య ప్రేమను నీకు కనుపరిచి శాశ్వతమైన ప్రేమతో నిన్ను నడిపించువారై ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, మా నమ్మకమునకు నిరీక్షణకు ఆధారమయ్యున్న దేవా, నీలో ఉన్న నీ యొక్క ప్రేమను లోతు, ఎత్తు, వెడల్పు తెలుసుకున్నట్లు నీ ప్రేమను నీ బిడ్డల ఎడల విస్తరింపచేసి వారిని నీ ప్రేమలో ఫలభరితులుగా చేసి నీ ప్రేమను ఈ లోకానికి తెలియపరిచేవారిగా వారిలో నీ ప్రేమను ఉంచి వారిని ఫలింపచేసి వారిని వారి కుటుంబాన్ని జీవింపచేసి అనేకులకి ఆశీర్వాదకరముగా వెలిగించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. నిర్గమాకాండం 20వ అధ్యాయం 21వ వచనం. నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. యెషయా 66వ అధ్యాయం 12వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. 1వ సమూయేలు 25వ అధ్యాయం. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయం. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 18వ అధ్యాయం 29వ వచనం. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. యెషయా 25వ అధ్యాయము 9వ వచనం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో తలుపు
నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఆమెన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు స్తుతింపబడునుగాక. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. ఆమెన్. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆమెన్. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చునుగాక. ఆమెన్. కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడునూ జ్ఞాపకము చేసుకొనను. ఆమెన్. ఇర్మియా 31వ అధ్యాయం 34వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. ఆమెన్. హగ్గయి 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు స్తుతింపబడునుగాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆమెన్. 1వ తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 23వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. ఆమెన్. కీర్తనలు 60వ అధ్యాయం 11వ వచనం. దేవుడు స్తుతింపబడునుగాక. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆమెన్. మత్తయి 5వ అధ్యాయం 7వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ఆమెన్. జకర్యా 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. నీకు అపాయమేమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమెన్. కీర్తనలు 91వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ఆమెన్. మలాకి 3వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దేవుడు స్తుతింపబడునుగాక. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ఆమేన్. మత్తయి 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు స్తుతింపబడునుగాక. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. కీర్తన 103వ అధ్యాయం 5వ వచనం. దేవుడు స్తుతింపబడునుగాక. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆమేన్. కొలస్సి 1వ అధ్యాయం 14వ వచనం.
దేవుడు స్తుతింపబడునుగాక. తన యందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. కీర్తనలు 145వ అధ్యాయము 19వ వచనము. దేవుడు స్తుతింపబడునుగాక. మీ అవమానములకు ప్రతీకగా రెట్టింపు ఘనత నొందెదరు. ఆమేన్. యెషయా 61వ అధ్యాయము 7వ వచనము. దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభువు నా తోడు నీడ, నేను భయపడను. మానవుడు నన్ను ఏమి చేయగలడు? ఆమేన్. హెబ్రీ 13వ అధ్యాయము 6వ వచనము. దేవుడు స్తుతింపబడునుగాక. నీవు అనేక జనులకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఆమేన్. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనము. దేవుడు స్తుతింపబడునుగాక. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమగును. ఆమేన్. యెషయా 56వ అధ్యాయము 7వ వచనము. దేవుడు స్తుతింపబడునుగాక. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఆమేన్. మత్తయి 6వ అధ్యాయము 14వ వచనము. దేవుడు స్తుతింపబడునుగాక. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఆమెన్. మత్తయి 5వ అధ్యాయం 7వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఎందుకన ఆయన నా ప్రార్థన ఆలకించెను. ఆమెన్. కీర్తనలు 28వ అధ్యాయం 6వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఆమెన్. కీర్తనలు 143వ అధ్యాయం 10వ వచనం. దేవునికి స్తుతి కలుగునుగాక. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమెన్. సామెతలు 28వ అధ్యాయం 20వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఆమెన్. కీర్తనలు 90వ అధ్యాయం 12వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా 1వ అధ్యాయం 8వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26వ అధ్యాయం 3వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్.
నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను 14వ అధ్యాయం 14వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు. యిర్మీయా 2వ అధ్యాయం 9వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 8వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా 54వ అధ్యాయం 17వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను 16వ అధ్యాయం 24వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. భయపడుకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యెషయా 43వ అధ్యాయం 1వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. లూకా 1వ అధ్యాయం 48వ వచనం. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను 14వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. సామెతలు 4వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు. 1వ దెస్సలోనికయులకు 5వ అధ్యాయం 24వ వచనం.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా 46వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గయి 2వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతలు 3వ అధ్యాయం 26వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. కీర్తనలు 108వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా, నా దేవా, నా మీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము. కీర్తనలు 13వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నేనైతే నీ కృపయందు నమ్మికయించియున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా. కీర్తనలు 13వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతనిని రక్షించెను. కీర్తనలు 34వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదవై ఉండదు. కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. 1వ సమూయేలు 26వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీవు పైవాడవుగా ఉందువు కాని క్రిందివాడవుగా ఉండవు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెషయా 51వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన మనలో ఎవరికినీ దూరముగా ఉండువాడు కాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఫిలిప్సీయులకు 3వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఇశ్రాయిలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 35వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండుడి. కొలొస్సెయులకు 4వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా నా దేవా, నా మీద దృష్టియించి నాకుత్తరమిమ్ము. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి. నెహెమ్యా 4వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లివలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు బలీవ మొక్కల వలె నుందురు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రజలు చేయు కలహంలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 43వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. తిమోతికి 4వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి 5వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. విశ్వసించువారే నిత్య జీవము గలవారు. యోహాను 6వ అధ్యాయం 47వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.
నీ దుఃఖదినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయూ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. యెహెజ్కేలు 12వ అధ్యాయం 28వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. యోహాను 15వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యెర్మీయా 1వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. హెబ్రీయులకు 13వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవాగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చెను. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 27వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. తిమోతికి 6వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖమును చెప్పుచున్నది. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. కీర్తనల గ్రంథము
68వ అధ్యాయం 28వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. కీర్తనల గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడుకుము. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. తన కనుపాప వలె వాని కాపాడెను. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనిడి. కీర్తనలు 105వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆకలిగొనిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపియున్నాడు. కీర్తనలు 107వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నన్ను రక్షించువాడవు నీవే. 2 సమూయేలు 22వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మీలో కార్యసిద్ధి కలుగుజేయువాడు దేవుడే. ఫిలిప్సీయులకు 2వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనివ్వక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకొనును. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి 15వ అధ్యాయం 28వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. వెలుగు సంబంధులు దేవుని వాక్యమనే వెలుగులో నడుచువారు 119వ అధ్యాయం 105వ వచనం.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనిని కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. వెలుగు సంబంధులు తమ చూపు విషయమై జాగ్రత్త కలిగియుందురు. మాట్టు 6వ అధ్యాయం 22వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. వెలుగు సంబంధులు దేవుని యందు విశ్వాసముంచువారు. జాన్ 12వ అధ్యాయం 36వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. వెలుగు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసియున్నారు. గాల్ 5వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నా ఉపదేశం నంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. భయపడకుము, నమ్మిక మాత్రముంచుము. మార్కు 5వ అధ్యాయం 36వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నేను నిన్ను మరువను. యెషయా 49వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యెషయా 40వ అధ్యాయం 29వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. యోహాను 14వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నన్ను రక్షించువాడవు నీవే. శామ్యూలు 22వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక.
ఆమేన్. యెహోవా మహిమ నిత్యముండునుగాక. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం 31వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీ కార్యములు ఆశ్చర్యకరములు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుజేయువాడు దేవుడే. ఫిలిప్సీయులకు 2వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించియున్నాను. యోహాను 16వ అధ్యాయం 33వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీకు ధైర్యము కలుగజేసేదను. యెహెజ్కేలు 29వ అధ్యాయం 21వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెషయా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 12వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడు లేడు. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రోమియోలు 10వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. Please like, share, subscribe to యేసు ఆగమనం ఛానల్.